సార్ ఇది పోల్ విషయానికి వచ్చినట్లయితే మీరేం చెప్తారు సార్? కాంగ్రెస్ అనేది పోల్ పెట్టడం జరిగింది. పోల్ పెట్టిన తర్వాత వాళ్ళు అనుకున్న దాంట్లో రివర్స్ అయింది అనుకుంటా. ఆ పోల్ కేసీఆర్ గారే కావాలన్నట్టు ఉంది అందులో. అది చూడంగానే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసి మీకు ఏమనిపించింది? కేసీఆర్ గారికి మళ్ళీ బూస్టప్ వచ్చినట్టుగా అనిపించింది. అంటే మేబీ ఆ పోల్ నిజంగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేసిందా వీళ్ళు చేశారా అన్న నాకు డౌట్. ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ మీడియా పెట్టిన పోల్కి ఎక్కువ మంది చూసేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే చూస్తారు కదా. కాంగ్రెస్ ఫేవర్గా ఉన్న వాళ్ళే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తారు కదా. అలా లైక్ చేసే వాళ్ళు బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్గా చేస్తారు అనేది నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఇది కరెక్ట్గా మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్ టైంకి కాంగ్రెస్ ఇది ఇక్కడ రావడం వెంటనే బీజేపీ వాళ్ళు అక్కడ వాడేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ పోల్ అయిన మరుక్షణం బీజేపీ వాళ్ళు ఢిల్లీలో వాడేస్తున్నారంట. కాంగ్రెస్ పాలిత ప్రాంతం ఇది చూడండి రాష్ట్రం ఇక్కడ ఉంది పోల్ అని. సో ఇక్కడ నాకు డౌట్ కొడుతుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ఏమైనా వాడారా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అని నా డౌట్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు అంతే కదా, వాళ్ళ వైపు వాళ్ళలోనే 2 టీంలుగా విడగొట్టి ఒకటి తిడుతున్నట్టుగా ఒకటి పొగుడుతున్నట్టుగా వీళ్ళకి వచ్చినట్టుగా చాలా చేశాడు ఆయన. సో అలాంటి స్ట్రాటజీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాడుతుందేమో. మేబీ బీఆర్ఎస్ ఏమైనా చేస్తే దాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ గారు నేను మీటింగ్ పెట్టాలి కాబట్టి అందుకే నేను మళ్ళీ వచ్చా, తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరిని వదలను. ఆఖరికి ఆయన పెద్ద పదం ఈ దరిద్రులని ఏదో పదం కూడా వాడాడు. మరి ఆయన పదజాలం డిఫరెంట్గా ఉంటుంది కదా. అరే ఎంత ఇదిగా వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాట్లాడడానికి ఒక స్కోప్ కావాలి కాబట్టి వీళ్ళే ఏవైనా ప్లాన్ చేసి అలా చేశారా అనే డౌట్ అయితే నాకుంది. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళే చేసుకుంటే కనుక అది కూడా ఒక వెర్షన్ ఉంది. ఎందుకంటే హైడ్రా అలాగే మన మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది కొంత వ్యతిరేకత అయితే ఉంది. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారుగా 1.5 రోజుల నుంచి సైలెంట్గానే ఉంటున్నా తప్ప ఎక్కడ కామెంట్స్ అవి తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి రా బిడ్డ అన్నట్టు చెప్పడం జరిగింది. అవును అదే మరి ఇప్పుడు మళ్ళీ కొట్లాడద స్టార్ట్ చేద్దాం, మనం సాధించుకుందాం, మనం దక్కించుకుందాం అని చెప్పి నిన్న శ్రేణులకి ఉత్సాహపరుస్తూ బాగానే మాట్లాడారు కేసీఆర్ గారు. కాకపోతే నేను అనుకోవడం ఈవెన్ కాంగ్రెసే ఒకవేళ సర్వే కానీ పోల్ కానీ నిర్వహిస్తే బీఆర్ఎస్ బెటరా కాంగ్రెస్ బెటరా అని పెడుతుంది కానీ మరి ఫామ్ హౌస్ బెటరా అని పెడుతుందా? అవును. అంటే వీళ్ళ మీద ఎవరికి డౌట్ రాకుండా వీళ్ళే అలా ఫామ్ హౌస్ అని పెట్టించారా అని డౌట్. మళ్ళీ అందులో ఒక్కొక్కడు 67% అంటే ఇది 33% అంటాడు, ఒకడు 75 అంటే 25 అంటాడు. ఏది కరెక్ట్? రకరకాలుగా చెప్తున్నారు పోల్స్. సో ఎన్నికల స్ట్రాటజీ బహుశా కేసీఆర్ గారు రాజకీయ ఉద్దండు, మహామేధావి, పైగా ఆయన తెలంగాణ పదజాలంతో వాడాడంటే మనకి చూపు తిప్పుకొని ఇవ్వద్దు. ఇది అలా చూస్తాం, అరే ఏం మాట్లాడుతున్నాడు రా బాయ్ ఆయన. ఆయనలో ఆ చరిష్మా ఉంది. సో కాబట్టి కేటీఆర్ గారే అన్ని తానే ఇబ్బంది పడి డిఫెన్స్ ఆడుతూ వస్తున్నారు, లేకపోతే హరీష్ రావు గారు. మరలా కేసీఆర్ గారు వచ్చే తరుణం ఆసనమైంది. వస్తే ప్రభుత్వం కూడా చక్కగా ప్రతిపక్షాలు సరిగ్గా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కూడా నా నమ్మకం. చూద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి టాస్క్ కదా. అలాగే ఉండాలి. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ముందు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఎలా ఉంటుంది, ఈయన ప్రతిపక్షంలో కూర్చుంటాడా కూర్చోడా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరూ అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? వెళ్తే నాకు చూడాలని ఉంది. చూద్దాం మరి ఆ సమయం ఆసనం అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.